శివాజీ గారు. హాయ్ 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 అండి. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఒక విషయం ఎక్కువగా గమనించాల్సి వచ్చింది. లయ గారు మీరు లుక్ విషయంలో చాలా పోటీ పడ్డారు ఈ ట్రైలర్లో. చాలా యంగ్గా కనిపించారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా అలాగే అంటే దండోరా గత చిత్రాలతో పోలిస్తే చాలా యంగ్. ఇదైతే ఒకటైతే ఫిక్స్ అయ్యానండి. తిరిగి వచ్చిన తర్వాత అన్ని పాత్రలో ఏదో ఒక వేరియేషన్ ఉండే స్క్రిప్ట్లే లక్కీగా దేవుడు నా దగ్గర పంపించాడు. వాటినే ఎంచుకుంటూ వెళ్తున్నానండి. ఓకే. మీకు నెక్స్ట్ అఖిల్ బాబు సినిమాలో అసలు అది వేరే అసలు అది. ఓకే. ఇంకొక సినిమా షణ్ముఖ్ హీరో, దాంట్లో ఒక లాయర్ క్యారెక్టర్ అండి. చాలా అసలు ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ అది. ఓకే. అట్లా దేవుడి దయ వల్ల అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఈ సినిమా కాస్టింగ్ విషయం చూసుకుంటే అందరూ మీ ఫ్రెండ్సే ఉన్నారు. ఎటు చూసిన అలీ గారు కానీ లయ గారు కానీ. అంటే ఈ ఫ్రెండ్షిప్ వల్లనే ఈ ప్రాజెక్ట్ అనేది మీకు చాలా కూల్గా అవడానికి అవకాశం ఏర్పడిందా ఎట్లా ఈ కాస్టింగ్ పరంగా? డెఫినెట్గా అండి. అందరూ సపోర్ట్ చేశారండి. ఎక్కడ ఎవరు కూడా మాకు డేట్లు లేవు ఇలా అనేది లేదండి. నేను 48 రోజులు చేశాను ఈ సినిమా. ఈ 48 డేస్లో ఏ ఒక్క రోజు కూడా ఆర్టిస్టుల డేట్లు లేకుండా ఇబ్బంది పడలేదండి. చూసుకొని మాకు ఇంకోటి ఏదైనా చేయాలంటే మళ్ళీ ఆర్టిస్ట్ని అడిగి అలా చేసామండి. ఓకే. అంటే ఈ సినిమా నవ్విస్తుందా, థ్రిల్ చేస్తుందా, ఎట్లా ఏ జోనర్ అనుకోవాలి ఈ సినిమాని మనం? డెఫినెట్గా నవ్విస్తూ టెన్షన్ పెడుతుందండి. డార్క్ కామెడీ ఫిల్మ్ అండి. ఓకే. డెఫినెట్గా లాస్ట్ వరకు మీరు చచ్చినట్టు చూడాల్సింది సినిమా. మధ్యలో కొంత దూరం చూసి వదిలేద్దామంటే అయ్యే పని కాదు. ఒక దశకు వచ్చిన దగ్గర నుంచి మీ వల్ల కాదు అది. ఎవరు ఏంటి ఎందుకు ఇలాగా అనేది మాత్రం లాస్ట్ శుభం కార్డు వరకు అది ఉంటుందండి. లేకపోతే వీళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు కదండి ఈ టీవీలో. సాయి కృష్ణ గారు, కొన్ని సినిమాలు మీరు అలా సినిమాలు ఒరిజినల్ ఫిలిం అని చేస్తున్నారు, కొన్నేమో సిరీస్లు తీసి దాన్ని సినిమాలుగా తీస్తూ ఉన్నారు. ఏంటండి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? కొన్ని ఎట్లా చేంజ్ ఓవర్ అవుతూ ఉన్నారు? ఏంటి ట్రెండ్ని బట్టి వెళ్తున్నారా ఎట్లాగా? కనుక అది ఏదో సినిమా అనౌన్స్ చేశారు కదా ఈ మధ్య, కనకం 3 కదా. ఇది బేసికలీ క్యారెక్టర్స్ పాపులర్ అయ్యే కొద్దీ క్యారెక్టర్స్ని ఇంకా జనాలు ఓన్ చేసుకున్న దాన్ని బట్టి అలా ప్లాన్ చేస్తామండి. ముందే అనుకుంది ఏం కాదు. సో ముందు సీజన్ 2, సీజన్ 3 ఆర్ సీక్వెల్కి ఐడియాస్ ఉంటాయి. బట్ ఎలా డెవలప్ చేయాలని దానికి సక్సెస్ మెట్రిక్ అవుతుంది. సాయి గారు, అంటే ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని ఎందుకు థియేటర్ లాంచ్కి వెళ్ళట్లేదు? ఈ సినిమా అంటున్నారా? సో నేను చెప్తానండి. అయితే శివాజీ గారు లయ గారి కన్నా పెద్ద కాంబినేషన్ ఉండకపోదు. ఓకే. అండ్ ఇది కామెడీ థ్రిల్లర్, వెరీ సేఫ్ థియేటర్లో చేసినా కానీ. ఓకే. అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ట్రైలర్ చూసారు మీరు. సో ఈటీ విన్లో ఓటీటీ యాజ్ ఎ బ్రాండ్గా, సో ఓటీటీలో సినిమాలు కూడా చేయాలి కదా. ఓకే. అండ్ ఓన్లీ ఆన్ ఈటీవీ విన్ అనే బ్రాండ్ కూడా మేము బిల్డ్ చేయాలి. సో ఓన్లీ ఆన్ ఈటీవీ విన్ అనే బ్రాండ్ బిల్డ్ చేయడానికి ఇంతకన్నా మంచి సినిమా మాకు దొరకదు. సో వెరీ సేఫ్ అండ్ వెరీ ఈజీ, వెరీ కామెడీ అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్. సో రీసెంట్గా సంక్రాంతికి అందరు థియేటర్కి వెళ్ళేలా చూశారు. ఈసారి సంక్రాంతిని ఇంటికి పట్టుకెళ్దాం అనేది మా థాట్. సో వెరీ వెరీ సేఫ్ సినిమా మాకు ఇది. అండ్ అందుకే ఓటీటీకి ప్రిఫర్ చేస్తున్నాం. సో థియేటర్ ఫిలిం అనేది ఒక బ్రాండ్ అయితే, సిరీస్ అనేది ఒక బ్రాండ్ అయితే, ఓన్లీ ఆన్ ఈటీవీ అనేది కూడా ఒక బ్రాండ్ అవ్వాలి. ఆ బ్రాండ్కి మంచి సినిమా అవ్వాలి. దీంతోనే మొదలవుతుంది ఈజ్ వాట్ మేము బిలీవ్ చేస్తాం. ఓకే, కంగ్రాట్స్. శివాజీ గారు, మీరు మాట్లాడుతూ అనిల్ గారిని హీరోగా మీ ప్రొడక్షన్లో చేసేలా కనిపిస్తున్నారు. ఏమన్నా అలాంటి థాట్స్ ఉన్నాయా మీకు అనిల్ రావిపూడి గారిని? అనిల్ చేస్తాననలే కానీ 100 ఎకరాలైన అమ్మేను. 100 ఎకరాలైన అమ్మేను అలీ గారిది. మీరు మూవీ చేయడానికి అనిల్ గారి ఎకరాలు అమ్మడం ఎందుకు? అంటే కాంబినేషన్ అడ్వాన్స్ ఇచ్చాడు కదా, ముందు మనకి ఈడు కదా ఆఫర్. అప్పుడు అనిల్ ఆయనకి ఇస్తాడు కాబట్టి డాలర్స్ అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి అలీ గారు. టైం ఇండస్ట్రీలో డాలర్ అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ట్రంప్ని అడ్వాన్స్కి ఇచ్చాడు. ఆయన 50 ఏళ్ళు కంప్లీట్ చేసేటప్పటికి మీరు ప్రొడ్యూసర్గా మూవీ తీసుకొస్తారని ముందుకి డాలర్స్ ఇప్పుడే ఇచ్చారుగా అలీ గారు. ఏమా ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు కదా 50 ఏళ్ళు ఇంకో 2 ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పి. సో మీ 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు ప్రొడ్యూసర్గా మూవీ వస్తుందా అని ఇందాకే కదా డాలర్స్ ఇచ్చారు. అనిల్ హీరోగా చేస్తే ఆలీ నిర్మాతగా ఉంటాడు. ఓ గ్రేట్. అంటే డైరెక్టర్ నువ్వా? డైరెక్టర్ ఇగో సుధీర్ నెక్స్ట్ సినిమా డెఫినెట్గా. ఎందుకంటే అనిల్ ఈజ్ నాట్ ఏ డైరెక్టర్, ఈజ్ ఏ కమెడియన్, డాన్సర్. మంచి అంటే
సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులకు కూడా తనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ నాకు ఇలా కావాలి ప్లీజ్ అన్నట్టు. ఎందుకంటే సినిమాలు చూసి 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 ఎదిగి ఇండస్ట్రీకి వచ్చి రైటర్గా తను ఫస్ట్ పేపర్ మీద కలం పెట్టింది నా ట్రాకే. ఇందాక చెప్పా బాస్ అనే సినిమా నా ట్రాక్ రాసింది నా పైనే. బాస్ నుంచి బిగ్ బాస్కి డైరెక్షన్ చేసేంత రేంజ్కి ఎదిగాడంటే తను టాలెంట్ అది. సో ఎందుకంటే తను మంచి డైరెక్టర్ కాబట్టి తన టాలెంట్ ఉంది కాబట్టి చిరంజీవి గారు పిలిచి ఎస్ మనం చేద్దాం అబ్బాయి అని సినిమా చేయటం జరిగింది. ఈజ్ ఎ టాప్ గ్రేట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ యాక్టర్. ఓకే శివాజీ గారు, సో ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ కాబట్టి మీ ఫ్యామిలీ కూడా ఇలా వైల్డ్గా ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారంటే ఇల్లు పీక్ పందిరేస్తారు. లక్కీగా నాకు ఆ ప్రాబ్లం లేదండి. అంటే ముందు నుంచి కంట్రోల్లో పెట్టారా? కంట్రోల్ కాదండి, నాకైతే దేవుడు ఆ ఇబ్బంది ఇవ్వాల. నేను అనుకున్నాను అదే, ఇద్దరు మగపిల్లలు అనేసరికి సహజంగా మా ఇంట్లో మాకు ఎప్పుడు భయం ఉండదు. మా నాన్న మా తాతల దగ్గర నుంచి కూడా మా ఇంట్లో అన్ని దున్నపోతులే, గేదెలు ఉండవు. సో మాకే అటువంటి ఆలోచన అయితే ఏం రాదండి. సన్స్ట్రోక్ లేదు. శ్రీరామ్ గారు హలో అండి, ఇక్కడ హాయ్, కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్ సాంప్రదాయని సుప్పిడి సుద్దపూసనికి. అయితే 30 మెంబర్స్ కనిపిస్తున్నారు ఆర్టిస్టులు. సో బీయింగ్ అ డెబ్యూడెంట్ 30 మెంబర్స్ ఆర్టిస్ట్ని ఒక దగ్గర పెట్టి యాక్ట్ చేయించడం అనేది ఇట్స్ అ వెరీ మచ్ ఛాలెంజ్ అనే చెప్పాలి. అండ్ మిమ్మల్ని చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్గా కూడా కనిపిస్తున్నారు. సో ఎట్లా హ్యాండిల్ చేశారు ఇదంతా? అంటే కష్టమే, బట్ కాకపోతే ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం అసలు కష్టం కాదండి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం 50 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని. ఈయనకి నాలాంటి వాడు అప్పుడు కొత్తగా వచ్చి ఇలా చేయండి అని చెప్తే చేయాల్సిన అవసరం లేదు. ఆయన వేలో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ ఆయన ప్రతి సీన్ ముందు ఇది నీకు ఓకేనా, ఇలా చేస్తే ఓకేనా, ఇంకేమన్నా మార్చాలా, లేదు నువ్వు చెప్పు. సో ఈయన ఇలా ఉన్నారు, ఆయన అలాగే ఉన్నారు, ఆవిడ అలాగే ఉన్నారు. సో అలా ఇంకా పెద్ద యాక్టర్స్ చేశారు. రఘుబాబు గారు 30 years ఇండస్ట్రీ, పృథ్వీ గారు కానీ. సో చాలామంది ఎవరైనా సరే ఏంటంటే వాళ్ళ సపోర్టే నాకు ఎక్కువ ఉంది. సో నాకు వర్క్ ఈజీ అయిపోయింది చాలా ఈజీగా. సో నా కాంట్రిబ్యూషనో లేదంటే నా టాలెంటో లేదా నేనేదో చెప్పాను అనడం కన్నా వీళ్ళు సపోర్ట్ చేశారనడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఎవరిని డైరెక్ట్ చేయబోతున్నారు? చెప్తానండి తొందరలో. శివాజీ గారు హాయ్ అండి. హాయ్. మీరు అంటే మీ ప్రయాణం చూస్తుంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలైంది, హీరో అయ్యారు, మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఒక హై పిచ్లో ఉంటుంది మనకి. కోర్ట్ కానీ ఇప్పుడు చూస్తున్న ఈ ట్రైలర్ చూస్తే కానీ అంటే ఒక ఆల్ ఏజెస్లో ఆర్టిస్ట్గా చాలా ఫెరిష్ అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా అండి. థ్యాంక్స్ టు బాపినీడి గారు. మళ్ళీ నాకు అయిపోయింది అనుకున్నాను నేను, ఇంకా లేదు మనకి అని. ఆఖరి ప్రయత్నంగా వాళ్ళ ఓటీటీ వచ్చింది, వెళ్ళి కలుద్దాం అన్నప్పుడు యాక్ట్ చేయొచ్చు కదా అన్నారండి. అక్కడ మొదలైందండి. నేను చేస్తాను కానీ నేను చేస్తావా అన్నారు. అలా మొదలైందండి. సో నేను అంటే ఇంకొక అదృష్టం ఏంటంటే నా ఈ 30 years కెరియర్లో అసలు నేను క్యారెక్టర్లు చేసిన ఒక్క సినిమా కూడా ఫెయిల్ అవ్వాల. 99% మేమిద్దరం చేసినవి కూడా ఏది ఒక్క ఫెయిల్యూర్ సినిమా లేదు. మేమిద్దరం క్యారెక్టర్లు ప్రేమంటే ఇద్దరు కానీ, ఆ తర్వాత టాటా బిర్లా మధ్యలో లైలా కానీ, ఆ తర్వాత అదిరిందయ్య చంద్రం కానీ, ఆ తర్వాత ఇది కుబేర్లు, ఏది కూడా ఒక్కటి కూడా క్యారెక్టర్లో చేసిన సినిమాలు ఎంతవరకు మిస్ అవ్వాల. లక్కీగా వచ్చిన తర్వాత నేను బాపినీడి గారు అంత అవకాశం నేను చెప్తాను అన్నప్పుడు నేను డిసైడ్ అయింది ఒకటే, 13 సంవత్సరాలు సినిమా డబ్బులు లేకుండా బతికాను నేను. డబ్బుల కోసం బతకొద్దు. డబ్బులు అవసరమే, అలాగని డబ్బులు అవసరం లేదని కదా, డబ్బులు అవసరమే కదా, డబ్బుల కోసం సినిమా చేయొద్దు. డబ్బులు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే సినిమా చేయదలుచుకోవాలి. కంటెంట్ ఉంటేనే చేస్తున్నానండి. సో కాబట్టే మీరు చూస్తున్న సక్సెస్లు, అలాగే కొంత లక్ కూడా ఉండొచ్చు. భగవంతుడు మధ్యలో చాలా రోజులు నన్ను టెస్ట్ చేశాడు కాబట్టి చాలా వీడు టెస్ట్కి నిలబడ్డాడని మేబీ ఇస్తూ ఉండొచ్చు అండి. అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఆలీ అన్న కూడా ఎప్పుడు చెబుతుంటాడు, ఇండస్ట్రీలో కొంచెం లక్ అనేది ఆవగించంతన్నా కావాలి. అదే ఉండొచ్చు. ఇంకా లయ గారిని అడుగుదామండి, బాగోదు ఆవిడ అనుకుంటుంది అన్ని నేనే డబ్బులు ఇచ్చి చెప్పించుకున్నాను అనుకుంటుంది. లయ గారు హలో అండి. సాయి గారు మీకు ఈ థియేటర్ అండ్ ఓటీటీ కాంబినేషన్ అనేది సక్సెస్ఫుల్ ఫార్ములాగా అంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కదా. ఎక్స్క్లూజివ్లీ ఈటీవీ కంటెంట్ అనేది పిక్ చేయడానికి ఏమైనా కొన్ని నామ్స్ పెట్టుకున్నారా? ఎలా పిక్ చేస్తున్నారు? అంటే
ఆఫ్టర్ ఇది థియేటర్స్ లిటిల్ ఆర్ట్స్ తర్వాత రాజవేచ్ రాంబాయ్ తర్వాత ఎక్కడో వీ ఫెల్ట్ దట్ ఓన్లీ ఆన్ ఈటీవీ అనే బ్రాండ్ డైల్యూట్ అవుతుంది అనుకున్నాం. సో డైల్యూట్ చేయకూడదు. ఒక 90s ఎలా అయితే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద తెలుగు ఓటీటీ స్కేప్ అయిందో అది ఓన్లీ ఈటీవీలోనే అయింది. సో ఓన్లీ ఆన్ ఈటీవీ అనే బ్రాండ్ని, ద ఒరిజినల్ ఆన్ ఈటీవీ అనే బ్రాండ్ని మళ్ళీ రిస్టోర్ చేయడానికి ఇంతకన్నా మంచి సినిమా మాకు దొరకదని సో ఈ సినిమాతోనే మొదలుపెట్టాం. అంటే పిక్ చేయడానికి ఎలా పిక్ చేస్తారు? ఏది పిక్కింగ్ ఏం లేదు, యాక్చువల్లీ డన్ ఫర్ థియేటర్. సో ఆ బ్రాండ్ పొజిషనింగ్ని మీకు కాపాడటం కోసం దీన్ని ఓటీటీ తీసుకొచ్చాం. కొంచెం సాక్రిఫైస్ చేశారా? చేయించాల్సి వచ్చింది, కష్టం ఉంది బాగా. నన్ను చేయించవసరం లేదండి, ఇది దీనికి అని చెప్తే అంటే ఈటీవీ విషయంలో నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది అంతే. వాళ్ళు ఏం చెప్తే అదే. లైగర్ మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ చేశారేమో కెరియర్లో ఇప్పటి వరకు. కొంచెం మనోహరంలో కొంచెం టఫ్ క్యారెక్టర్ చూసాము, ఇది మరీ వైల్డ్ క్యారెక్టర్లా అనిపిస్తుంది. అంటే ఏంటి, నేను కూడా వైల్డ్ అనుకోలేదు యాక్చువల్లీ. అది చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను విన్నప్పుడు అయితే తన ఫ్యామిలీని కోసం ఏమైనా షిల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, అండ్ తన ఫ్యామిలీనే తన ప్రపంచం, బయట సంబంధం లేదు, ఏమవుతుందో సంబంధం లేదు అలా. సో దాట్ ఈస్ వేర్ ఈ షేడ్స్ అన్నీ వచ్చాయి. సో ఇక్కడ చూస్తే చాలా వైలెంట్గానే ఉంది. సో నేను కూడా ఫుల్ సినిమా చూస్తే అసలు ఏంటి అంటే నా పోర్షన్ వరకే తెలుసు కాబట్టి మిగతావి కూడా చూస్తే బాగుంటుంది. నాకు కూడా నేను ఎప్పుడు చూడాలా నేను లయ కూడా ఎందుకు ఒప్పుకొని ఉంటుందంటే నేను ఇప్పుడు అనుకుంటున్నాను, నేను కొంచెం వాళ్ళ ఆయన్ని కంట్రోల్లో పెట్టడానికి అని ఒప్పుకుందేమో. అదే అంటే బాసీ వైఫా మీరు? ఇందాక ట్రైలర్లో వచ్చింది కదా బాసీ వైఫ్ అని, రియల్ లైఫ్లో అదేనా? అంటే ఇంట్లో అంటే ఏ సామాన్లు రియల్ లైఫ్లో కదా అడిగారు, ఇంట్లోనా? రియల్ లైఫ్ రియల్ లైఫ్ కదా, రియల్ లైఫ్లో అడుగుతున్నారు. ఇంట్లో సామాన్లు ఎక్కడ పెట్టాలి అక్కడ వరకు ఆల్ దిస్ థింగ్స్, కిడ్స్ స్కెడ్యూల్ ఇవన్నీ నేనే బాస్. ఫైనాన్సెస్ అండ్ ఆల్ ద అదర్ థింగ్స్ అసలు నాకు ఇంత కూడా తెలీదు. వాట్ హీఈస్ డూయింగ్, హౌ ఈజ్ ఇన్వెస్టింగ్, అదంతా ఆయన బాస్. సో బయట అంతా హీఈస్ బాస్, ఇంట్లో